అధిక బరువు అనేది నేడు మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతోంది. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన బరువుతో ముడిపడినవే అంటారు డాక్టర్లు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవటం, నిరంతరము ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమముగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవటం, రోజంతా టీవీ ముందే కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చునే పని చేయటం వల్ల కూడా శారీరక బరువు అదుపు తప్పుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ ఎప్పుడు మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మొట్టమొదటి నుంచి బరువు చూసుకుంటూ బాగా పెరిగిపోయిన తర్వాత ఎలా తగ్గాలి అని నానా అవస్థలు పడేదానికంట పెరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం అది ఫస్ట్ ముఖ్యమైన పద్ధతి మనం అవలంబించాలి. ఒక 100% డయట్లో 20% ప్రోటీన్లు ఉండాలి, 20 ఏమో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 60% పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే మన గింజ ధాన్యాలు, అన్ని రకాల పప్పులు, కొన్ని పిండి పదార్థాల పప్పుల్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. జంతు సంబంధమైన మాంసకృతులు కనీసం రోజుకు ఒక 20-30 గ్రాములు వచ్చేలా ఉండాలి. శాకాహారుల డైట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా పప్పు, తర్వాత పిండి పదార్థాలు రెండు కలిపి ఉంటేనే సంపూర్ణమైన మాంసకృతులు వస్తాయి. ఇంకా పాలు, పెరుగు అటువంటివి వాడాలి. కానీ ఎక్కువగా ఈ వెన్న, నెయ్యి ఇటువంటివి వాడచ్చు. అది మరీ ఎక్కువగా వాడుతుంటే మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. అది రోజుకి కనీసం 10-12 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. వీలుంటే సాలడ్స్ కింద ఆకుకూరలు, పచ్చకూరలు ఇవన్నీను సాలడ్స్ కింద కట్ చేసి చూడండి, క్యారెట్ కానీ, కీరా కానీ ఇటువంటి సాలడ్స్ కింద చేస్తూ ఉంటే అవి కూడా చాలా మంచిది. అన్ని రకాల వైటమిన్స్ వస్తూ ఉంటాయి. ఉప్పు, పంచదార, నెయ్యి కానీ, నూనె కానీ అవి కంట్రోల్డ్గా వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ వాడకూడదు. అప్పుడు మనిషి బరువు పెరగరు, యాక్టివ్గా ఉంటారు.